ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భారత రాజ్యాంగం వర్ధిల్లన్నారు. భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఇండియా కాన్స్టిట్యూషన్ వర్ధిల్లాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్. క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత, క్రైస్తవుల ఐక్యత. భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం. భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని. అన్యాయాన్ని, 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 అన్యాయాన్ని. సెక్యులరిజం, 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 సెక్యులరిజం. ప్రజాస్వామ్యం, 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 ప్రజాస్వామ్యం. క్రైస్తవులారా, 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 పిరికి క్రైస్తవులారా, పిరికి క్రైస్తవులారా, పిరికి క్రైస్తవులారా, పిరికి క్రైస్తవులారా, పిరికి క్రైస్తవులారా, అబద్ధ ప్రవక్తలారా, చేతగాని దద్ద ఖబర్దార్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. జై భీమ్, జై రాజ్యాంగం. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి ఆర్మూర్ ఓరేపెందుకో చర్చి పాస్టర్ మార్కు సంఘ సమక్షములో మాట్లాడటం ఏమనగా, జూలై 20 తారీఖు నాడు ఛత్తీస్గఢ్లో ఒక రైల్వే స్టేషన్లో ఇద్దరు స్త్రీలు నన్సాళ్ళు, రోమన్ కాథలిక్ చర్చికి సంబంధించినటువంటి నన్స్ అనగా దేవుని సేవకురాన్లు, వాళ్ళు ఒక ఇద్దరిని ఛత్తీస్గఢ్ నుంచి అగ్రాకు నర్సింగ్ ట్రైనింగ్ విషయంలో తీసుకెళ్తున్నారు. ట్రైనింగ్ తర్వాత వాళ్ళకి జాబులు ఇప్పించాలని మరి వారిని అగ్రాకు తీసుకోపోతున్న సమయంలో కొందరు దుండగులు స్త్రీలను గుంజి కొట్టి అవమానపరిచి, ముట్టరాని చోట ముట్టి, తాకరాని చోట తాకి మరి అవమానపరిచి వారిని హేళన చేసి ఉంటున్నారు. దీనికి పోలీసులు కూడా, ఛత్తీస్గఢ్లో ఉన్న పోలీసులు, మీకు జ్ఞానము బుద్ధి తెలివి ఉన్నదా? మీరు పశువులా, రాక్షసులా, మృగాలా? మీకు బుద్ధి జ్ఞానం లేదా? స్త్రీలకు సహాయం చేయాలని మీకు తెలియదా? స్త్రీలను గౌరవించాలని మీకు తెలియదా? మీరు రక్షక భటులా, రాక్షసులా? మీరు మనుషులను కాపాడటోళ్ళా, మనుషులను శిక్షించటోళ్ళా? మీకు జీతాలు అత్తలేవా? మీకు దొంగ సొమ్ముతోనే పని ఉందా? అక్రమ కేసులు అవసరమా? అక్రమైన జీవితాలు జీవిస్తున్నారా పోలీసు వాళ్ళు? మీకు అక్రమైన బతుకు అవసరమా? భారత మరి ప్రభుత్వాలు, స్టేట్ ప్రభుత్వాలు, గవర్నమెంటు స్టేట్ ప్రభుత్వమే కాకుండా మీకు కేంద్ర ప్రభుత్వాలు జీతాలు పంపుతలేవా? మీరు బాధలు ఉన్నోళ్ళనా తెలుసుకో, బాధలు ఉన్నోళ్ళని కాపాడాలి కదా. బాధలు ఉన్నోళ్ళని కొడతారా? కష్టముల్లో ఉన్న కొడతారా? ఒక స్త్రీలను కొడతారా? పోలీసులకు బుద్ధి జ్ఞానం ఉందా? అసలు మీరు చదువుకున్నారా? చదువుకున్నోలేనా? మీకు రాజ్యాంగాలు తెలుసా? ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రామాలు వేస్తూ ఉంటున్నారు? ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ప్రయాణికి సిద్ధంగా ఉన్నటువంటి స్త్రీలను అన్యాయంగా అవమానపరిచిరు నన్సులను. వాళ్ళు రోమన్ కాథలిక్ చర్చికి సంబంధించినటువంటి నన్సులు. వారు ఎవరిని ఏమనలేరు. వారు మౌనంగా కూర్చున్న వాళ్ళ మీద మీరు దౌర్జన్యము చేశారు. ఈ సమయంలో మేము ఈ దౌర్జన్యం చేస్తున్నటువంటి వ్యక్తులను మేము ఖండిస్తున్నాం. మరి అక్కడ ఉంటున్న పోలీసులు ఏమి కూడా సహకరించలేరు, అవమానపరిచారు, కొట్టారు.
జైల్లోకి తీసుకువెళ్ళారు, అవమానపరిచారు. మరి వారిని కొడితే ఏమి కాదనుకున్నారు కదా మీరు, ఏమి కాదనుకున్నారు కదా. ఏం జరిగింది తెలుసా? పార్లమెంటులో కేరళకు సంబంధించినటువంటి నన్సును కొట్టడం వలన పార్లమెంట్ ఎంపీలు మాత్రమే దీన్ని ఖండించారు కదా. మా కేరళ ఆ స్త్రీలను అవమానపరిచి కొట్టారు కాబట్టి మేము ఖండిస్తున్నామని బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలే దీన్ని నిలదీసి అడిగారు, ఖండించారు కదా బీజేపీ పార్టీని. ఎవరైతే కేరళ ఎంపీలు మరి నన్స్ గురించి పార్లమెంట్లో మాట్లాడినరో కేరళ ఎంపీలు బీజేపీలు అయినా వారికి మేము హ్యాండ్స్ ఆఫ్ చేస్తూ ఉంటున్నాం. ఎంపీ గారు మీరు చాలా మంచి పని చేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని సిపిఐ వాళ్ళు కూడా ఖండించారు. సిపిఐకి సంబంధించినటువంటి